ఓసీలు 90 మంది ఎమ్మెల్యేలు అయ్యారు. సోషల్ ఇంజనీరింగ్ రివర్స్ అయింది. అన్ని వర్గాలు హైయెస్ట్ ఎమ్మెల్యేలు అయింది తెలుగుదేశం, ఎక్సెప్ట్ కాపులు హైయెస్ట్ ఇట్ అయ్యారు జనసేన దాంట్లో. ఈ లెక్కలు చూసుకున్నప్పుడు సోషల్ ఇంజనీరింగ్ అన్నట్టు చాలా పెద్ద ఫెయిల్ అయ్యింది. కాకపోతే దాన్ని ఆయన ఏం చేయలేడు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు అన్నటువంటిది ఇక్కడ సింపుల్ లాజిక్ ఏంటంటే, కాపులు ఒక 50 లక్షల దాకా 55 లక్షలు వేసుకోండి, కమ్మ సామాజిక వర్గం 20 లక్షల దాకా వేసుకోండి, రెడ్డి సామాజిక వర్గం 20-30 లక్షలు వేసుకోండి. ఈ 3 వర్గాల్లో రెడ్లు 50% వ్యతిరేకంగా వేశారు. అది పెద్ద దెబ్బ కొట్టింది. రెండోది కమ్మ కాపు సామాజిక వర్గాలు ఏకంగా అవడం దెబ్బ కొట్టింది. దాన్ని నేనేం చేయగలుగుతాడు నాకు తెలియక అడుగుతా. ఈయనకి తెలియనోడేం కాదు, తెలుసు కాబట్టి నా బీసీ నా ఎస్సీ ఎస్టీ అంది. కాకపోతే బీసీల నుంచి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాడు, అది అవ్వాల. అలాగే కాపుల్లో నుంచి కూడా మహిళల్ని చేల్చడానికే ట్రై చేశాడు. అందుకోసమే కదా కాపు నేస్తం లాంటిది పెట్టి, కానీ చెల్ల అంటే ఒక కొత్త సమీకరణాలని ఇంట్రడ్యూస్ చేసి సక్సెస్ అవ్వాలనుకున్నారు. ఒక సంక్షేమ పేరుతో కానీ సామాజిక వర్గాల సమీకరణాలు ఒక రకంగా అవన్నీ తిప్పుకొట్టాయి. ఒక పెద్ద లెసన్ ఏమన్నా నేర్చుకున్నారా దానివల్ల? ఇంకా ఒక కన్ఫ్యూజ్, ఇప్పుడు ఎలా వెళ్ళాలి, నెక్స్ట్ వ్యూహం ఏంటి అనేది పెద్ద కన్ఫ్యూజన్ అయినా జగన్ గారి ముందు చేయడానికి ఏం లేదు కదా. ఎందుకంటే ఆ ఫార్ములాతో వెళ్ళలేరు, అది అండర్ ఫ్లాప్ అయిపోయింది కాబట్టి. అలాగే ఇంకే ఫార్ములా చూసుకుంటారు, మార్చడం ఉండదు నాకు తెలిసి. అదనంగా కావాల్సింది ఈ వర్గాల్ని తన వైపుకి తిప్పుకునే ప్రయత్నం. రెడ్డి సామాజిక వర్గాన్ని వెనక్కి తెప్పించుకుంటే పని అయిపోతుంది అతనికి. రెడ్డి సామాజిక వర్గం లాసు, బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాల లాసే పెద్ద దెబ్బ. ఉద్యోగులు ఈ మూడింటిని ఇతను తెచ్చుకోగలడా? రాబోయే రోజుల్లో వీళ్ళ పాలన బట్టి ఆధారపడి ఉంటుంది. చంద్రబాబు గారి పాలన బట్టి జగన్ లైఫ్ ఏంటి అని డిసైడ్ అవుతుంది. రైట్, చూద్దాం. మొత్తానికి కీలక